గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మేము రోజు చాలా కేసులు చూస్తూ ఉంటాం కదా. నా దగ్గరికి వచ్చిన ఒక్క కేసులో అసలు నిజంగానే హస్బెండ్ని చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది. రీజన్ ఏంటనంటేను, వాళ్ళకు పెళ్ళైపోయింది, 3 సంవత్సరాలు అవుతుంది, పిల్లలైతే కలగలేదు. సో 3 సంవత్సరాలు అవుతుండగా ఆ అమ్మాయి ఏం చేసిందంటే వేరే వాళ్ళతోటి, అంటే తన క్లాస్మేట్ ఎవరో అయిన ఒక అబ్బాయితోటి ఊరికే చాట్ చేయడము, మాట్లాడడము, తనని కలవడము, ఇవన్నీ చేస్తూ కనిపించింది. అయితే ఒకానొక టైంలో వాళ్ళ హస్బెండు కొన్నిసార్లు చూశాడు, ఏదో ఫ్రెండ్ కదా అని వదిలేశాడు. కానీ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీ వైఫ్ ఇలా అక్కడ కనిపించింది అని చెప్పేసి ఈ అబ్బాయికి చెప్పగానే అతను గొడవ పెట్టుకోలేదు. ఇమీడియట్గా లీగల్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే నన్ను అయిన తర్వాత ఏం చెప్పాడు అంటే, మేడం ఇలా జరుగుతుంది నా వైఫ్ విషయంలో, నేనేమైనా తొందరపడుతున్నానా, లేదు అంటే ఏంటి, నేను అందుకని చెప్పేసి నేను కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, నా వైఫ్ను కూడా నేను తీసుకొస్తాను, మీరు మాట్లాడతారా అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ నువ్వు మాట్లాడు మీ వైఫ్తో, తర్వాత అక్కడ తెలిసిన చెప్పే విషయాన్ని బట్టేసి మనం తనకు కౌన్సిలింగ్ అవసరమా లేదా అన్నది నేను చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ చూసేసుకుంటే ఆ అబ్బాయి వచ్చాడు, మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత లేదు మేడం ఆ అబ్బాయి నార్మల్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ నాకు ఇక్కడ డౌట్ వస్తుంది అని చెప్పేసి అని ఒక రోజు నేను ఫోన్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత దాంట్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నేను అప్పుడు నీకు ఓకే చెప్తే బాగుండు, ఇలాంటి చాటింగ్ అంతా కూడా నేను చూశాను. కాబట్టి ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా అతనంటే ఇష్టం ఉందేమో అన్న ఆలోచన నాకు వస్తుంది. కాబట్టి నేను తనతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి నాతో చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి అనుకున్న వెంటనే, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు కలిసి ఉండాలనుకుంటే కౌన్సిలింగ్ ఇస్తాను అంటే, లేదు మేడం ఇప్పుడున్న 90 డేస్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అని నాకు తెలుసు కాబట్టి నేను అమ్మాయితో మాట్లాడతాను, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి అడిగి అతను ఒక విధానాన్ని ఎంచుకొని మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. కానీ ఇతను ఏమని చెప్పాడంటే, నేను నీతో హ్యాపీగా ఉండలేను, నా మనసులో అదే కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది, నేను ఆల్రెడీ నీ చాట్ చూడడం జరిగింది, కాబట్టి ఎలాగైనా సరే నువ్వు నీ ఇష్టపూర్వకంగా నాకు డివోర్స్ ఇచ్చేసి నువ్వు అతనితోటే కలిసి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, నువ్వు వెళ్ళిపో, లేదు అంటే నేనే మాట్లాడి నేను ఆ అబ్బాయితో నీకు కావాలంటే అతనికి పెళ్లి కాకపోతే నేను అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది కూడా జరుగుతుంది, నేను కుటుంబ సభ్యులను ఒప్పించుకునే అంత బాధ్యత నాది అని చెప్పేసి అతను ఆ అమ్మాయితో మాట్లాడాడు. అంటే ఇంత తెలివిగా కూడా ఇంత మెచ్యూర్డ్గా ఉన్న బాయ్స్ కూడా ఉన్నారు. నిజంగా చాలా హైట్స్ ఆఫ్ అతనికి. నీట్గా పెళ్లి కాలేదు అబ్బాయికి అనగానే పిలిచిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అతన్ని అడిగాడు, ఈ అమ్మాయిని అడిగాడు. మొత్తం ఇదంతా అతను సెట్ చేయడానికి కూడా 8 నెలల టైం పట్టింది వాళ్ళిద్దరు ఒప్పుకోవడానికి. మా ఇద్దరి మధ్యలో ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది అని ఒప్పుకోవడానికి 8 నెలల సమయం పట్టింది. అప్పటి వరకు అతను వెయిట్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు ఒకే ఇంట్లో, కానీ వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ అతను ఎప్పుడూ కూడా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు. తర్వాత నెక్స్ట్ కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్కు పిలిచి గోలగోల చేయడం కానివ్వండి, ఆవిడ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కానివ్వండి, ఇలాంటిది ఏమీ చేయలేదు. నీట్గా వచ్చేసాడు. ఒకరోజు డివోర్స్ పేపర్ తీసుకెళ్ళిన తర్వాత సంతకం పెట్టని చెప్పేసారంటే ఆ అమ్మాయి కూడా సిగ్నేచర్ పెట్టింది. ₹1 కూడా తిని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే అడల్టరీ కింద వస్తుంది. కాబట్టి అడల్టరీ అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళని చూస్ చేసుకుంది, వేరే వాళ్ళతో ఉండాలనుకుంటుంది, వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంది. కాబట్టి హస్బెండ్కి అది గ్రౌండ్ పాయింట్ చాలా మెయిన్గా ఉంటుంది. కాబట్టి అక్కడ డివోర్స్ తీసుకోవడానికి చాలా స్కోప్స్ ఉంటాయి హస్బెండ్కి. కాబట్టి ఆ డివోర్స్కి కూడా అప్లై చేశాము, డివోర్స్ కూడా రావడం జరిగింది ఇద్దరు అంగీకారంతో. కాబట్టి అది వితిన్ 6 monthsలో డివోర్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది ఇంకా వాళ్ళ ఇష్టమా కాదా అన్నది, ఇక వాళ్ళు ఎంగేజ్మెంట్ అవంతా కూడా వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు. కానీ ఈ అబ్బాయి చేసిన విధానం మాత్రం చాలా మంచిగా అనిపించింది. అంటే ఇలాంటివి కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కేవలము భార్యను హతమర్చిన భర్తను హతమర్చిన భార్య, కొడుకును హతమర్చిన తల్లిదండ్రులు, కూతురును హతమర్చిన తల్లిదండ్రులు, ఇలాంటివి అంటూ వస్తున్నాయి కదా. ప్రియుడు కోసం భార్యను హతమర్చారు, లేదంటే ఇలాంటి వాటిని మనం ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. కానీ కొంతమంది ఇన్నర్గా కూడా ఇలాంటివి చేస్తూ వస్తున్నారు, ఎవరికి కూడా హామ్ చేయకుండా
కలగకుండా, కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా, వారికి ఇబ్బంది కలగకుండా వారికి నచ్చిన వాళ్ళని ఇచ్చి వివాహాలు చేయడం కానివ్వండి, వాళ్ళ నచ్చిన వాళ్ళకు దగ్గరికి పంపించడం కానివ్వండి చేస్తూ ఉన్నారు. అయినా కూడా అవి బయటికి రావట్లేదు. కాబట్టి మా దగ్గరికి వచ్చిన కేస్ స్టడీస్ చూస్తుంటే కొన్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. జస్ట్ లీగల్ అడ్వైజ్ కోసం మాత్రమే మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంకా కేసులు అవన్నీ వేసుకొని చుట్టూ తిరిగి ఇట్లా కాకుండా కూర్చోబెట్టేసి సామరస్యంగా మాట్లాడేసుకొని నేనైతే హ్యాపీగా ఉండలేను. రేపటి రోజుల్లో ఉన్నా కూడా అతను ఏమైనా చెప్తాడు, లేదంటే నాకేదైనా మూడ్ చేంజ్ అవుతుంది. కాబట్టి దానివల్ల జరగరాని అనర్థాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళకు చాలా క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా క్రైమ్స్ అనేది జరగకుండా, ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా విడిపోయి మళ్ళీ ఎవరికి నచ్చిన అమ్మాయిని కానివ్వండి అబ్బాయిని కానీ పెళ్ళిళ్ళు చేసేసుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి దయచేసి నేను ఈ కేసు త్రూ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ అబ్బాయికి తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఆమెను కొట్టడమో తిట్టడమో అతన్ని పిలవడమో ఇంకా ఫ్రెండ్స్ను గ్యాదర్ చేసేసి వాడిని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అనడమో ఇలాంటివి అనుకోలేదు. నీట్గా అతను ఏం చేశాడు, కరెక్టా కాదా ఎంక్వైరీ చేసుకున్నాడు. కరెక్ట్ అని తెలిసిన తర్వాత కూర్చోబెట్టాడు, మాట్లాడాడు, లీగల్ అడ్వైస్ తీసుకున్నాడు, నీట్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాడు. కాబట్టి అతను ఇప్పుడు సేఫ్ సైడ్లో ₹1 కూడా ఇవ్వకుండా అమ్మాయికి డివోర్స్ అయిపోయి అతని పనిలో అతను ఉన్నాడు. ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న పనిలో ఆ అమ్మాయి ఉండిపోయింది. కాబట్టి దయచేసి ఎవరికైనా ఇంకా అంటే వైఫ్కి కానివ్వండి హస్బెండ్కి కానీ వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు మీరు కూర్చొని మాట్లాడేసుకొని వాడికే ఇచ్చి చేయండి, లేదంటే వదిలేయండి నీట్గా. అంతేకాని చంపడం మాత్రం చెయ్యొద్దు. చేసి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అవ్వద్దు. అనవసరంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించి క్రిమినల్స్గా బయటకు వచ్చేసి తిరగొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియోతో చెప్పాలనుకున్నాను. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి న్యూస్ మీకు తెలియాలి. కాబట్టి ఇలా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే కూడా లైఫ్ చాలా హ్యాపీగా ఎండింగ్ అవుతుంది. అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. నీట్గా చాలా కూల్గా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేగాని ఇక మనసంతా చికాకు పెట్టుకొని కోర్టు మెట్టెలకి నువ్వు నాకు కావాలి ఖచ్చితంగా, నన్ను నమ్మించి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాకు ఖచ్చితంగా నాకే స్వంతము, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడద్దు, ఇలాంటివన్నీ పెట్టుకున్నారనుకోండి మీ మైండ్ డిస్టర్బ్, ఫ్యామిలీలో డిస్టర్బ్, తర్వాత నెక్స్ట్ లైఫ్ ఎటుపోతుందో తెలియదు, కెరియర్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇలాంటివన్నీ చోటు చేసుకోకుండా నీట్గా మంచి అంటే ఈ మధ్యకాలంలో అందరూ చదువుకుంటున్నారు, మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు, మంచి కార్పొరేట్ కంపెనీస్లలో కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది కొంచెం మినిమం అన్న మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా వెళ్తే ఎలాంటి గొడవలు లేకుండా నీట్గా మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఈ కేస్ స్టడీ మీ ముందుకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.